ఇప్పుడు 21 సీట్లు ఇచ్చారు, 1 సీట్లు గెలిచారు. 2029లో పవన్ కళ్యాణ్ ఎన్ని సీట్లు అడుగుతాడు? 50 సీట్లు అడుగుతూ ఇస్తారా? 21/25 అవుతుంది. 2034లో 10 ఏళ్ళ తర్వాత 25/29 అవుతుంది, 30 అవుతుంది. 2039 15 ఏళ్ళు అయిపోతుంది. అప్పటికి ఎంత అవుతుంది? 35 సీట్స్ అవుతుంది. మరి పవన్ కళ్యాణ్ ఏ రకంగా ముఖ్యమంత్రి అవుతారు నాకు చెప్పండి. అసలు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయిన స్కోప్ ఎక్కడ ఉందో ఇక్కడ. మొదలు సీట్లే పోటీ చేయకపోతే ముఖ్యమంత్రి కాడు కదా. అసలు సీట్లు పోటీ చేయాలి కదా. కనీసం ఒక 175 సీట్లు, ఒక 90 సీట్ల పోటీ చేయకపోతే ఎట్లా ముఖ్యమంత్రి అవుతాడు? అంటే పవన్ కళ్యాణ్ తన ముఖ్యమంత్రి కానని 15 ఏళ్ల పాటు చెప్పేసుకుంటున్నాడు. అప్పుడు జనసేన ఓటర్లు కూడా పవన్ కళ్యాణ్తో ఉంటారా? అసలు జనసేన కార్యకర్తలు ఉంటారా? ఇవన్నీ క్వశ్చన్స్ కదా. మాట్లాడుకుంటే కొద్దిగా బెట్టుగానే ఉంటుంది. కలిసి ఉన్నప్పుడు ఎవరైనా కలిసి ఉన్న కాపురంలో మీరెందుకు చిచ్చులు పెడుతున్నారని అనొచ్చు. నేనే చిచ్చులు పెట్టడం లేదు, రియాలిటీ చెప్తున్నాను, పాలిటిక్స్ ఎనలైజ్ చేస్తున్నాను. అంటే రీసెంట్ గానే చెప్పారు సార్ పవన్ కళ్యాణ్ పార్టీని బలోపేతం చేస్తాను త్వరలో అని చెప్పి. త్వరలో చాలా రోజులైంది, త్వరలో ఎందుకు ఇంకా అంటున్నాను. ఫస్ట్ చేయాల్సింది అది కదా, కాన్సన్ట్రేట్ చేయాల్సింది. సో అందువల్ల ఆ ప్రయత్నం చెయ్యాలి. నేను ఏమీ చేయడం లేదు నేను అంటలేను. ఖచ్చితంగా రివ్యూ మీటింగ్లు పెడుతున్నాడు, జిల్లాలు పర్యటిస్తున్నారు, కానీ చేయాల్సినంత అని. నేను అందుకే తెలుగుదేశాన్ని ఉదాహరణ తీసుకున్నాను, వేరే పార్టీకి కాదు. నేను వైసీపీని ఉదాహరణ తీసుకోలేదు. ఎందుకంటే వైసీపీ కూడా ఎగ్జాంపుల్ కాదు. నిజంగా పార్టీ నిర్మాణం అంటే తెలుగుదేశమే. కమ్యూనిస్టు పార్టీలు బీజేపీ తర్వాత బలమైన ఆర్గనైజేషన్ ఉండేది తెలుగుదేశంకు. అది దాన్ని అప్రిషియేట్ చేయాలి మనం. తెలుగుదేశం ఇది యునిక్ పార్టీ, ప్రాంతీయ పార్టీల్లో ఇట్స్ ఎ వెరీ యునిక్. ఇప్పుడు డిఎంకే ఉందంటే అదొక ఉద్యమం. మీకు అఖిలేష్ యాదవ్ ఉన్నాడంటే దాని వెనకాల ఒక సోషల్ ఫోర్సెస్ ఉన్నాయి, కొన్ని సామాజిక శక్తులు ఉన్నాయి. తెలుగుదేశానికి అది లేదు కదా, అయినా కూడా నిలబడ్డది కదా పార్టీ. అలాంటి నిర్మాణం, తెలుగుదేశాన్ని పోలిన నిర్మాణం ఉందా? జనసేన ఎమ్మెల్యేలు గెలిచిన చోటు ఉందా? పోలి పక్క పెట్టండి. మీరు ఎక్కడన్నా జనసేన గెలిచిన సీట్లు తీసుకోండి. జనసేన గెలిచిన సీట్లు మీరు చెప్పాను నేను, వేరే కాదు. అక్కడ తెలుగుదేశం పార్టీ బలంగా ఉందా, జనసేన బలంగా ఉందా? కంపారిజన్ చెప్పండి నాకు. జనసేన గెలిచిన సీట్లలో మీ జిల్లాలో, గోదావరి జిల్లాలో కూడా ఉన్నాయి కదా, చెప్పండి. జనసేన గెలిచిన సీట్లు, వేరే సీట్లు అడుగుతలేను. జనసేన గెలిచిన సీట్లో తెలుగుదేశంతో సమాన స్థాయిలోనైనా పార్టీ నిర్మాణం ఉండాలి కదా. ఇప్పుడైనా అయిపోయింది, అంతకుముందు కాదు నేను చెప్పేది. ఇప్పుడు కనీసం ఒక తెలుగుదేశం పార్టీ నిర్మాణంలో 50% ఉండాలి, ఉన్నదా? మరి లేకపోతే ఎలా నిలబెట్టుకుంటారు పార్టీని? సో అందువల్ల ఈ క్వశ్చన్స్ పవన్ కళ్యాణ్ ఆలోచించాలి. ఖచ్చితంగా కూటమి 15 ఏళ్ళు కాదు, 150 ఏళ్ళు ఉండాలనే కోరుకుందాం. మనకెందుకు అభ్యంతరం? వాళ్ళు కలిసి ఉండాలనే కోరుకుందాం. కానీ కలిసి ఉండే క్రమంలో రాజకీయంగా పార్టీ పిలవ. మీరు బీజేపీ చూడండి, కలిసి ఉంటాయి మిత్రపక్షాలతో, కానీ తన పార్టీ పెరగడానికి హైయెస్ట్ ప్రియారిటీ ఇస్తారు. ఎక్కడ గమనించండి. వాస్తవంగా నాకు నేను సమాచారం చెప్తున్నాను. మీరు అంగీకరించారు బహిరంగంగా కెమెరాల ముందు, ఆఫ్ ది రికార్డ్ మాట్లాడండి. చంద్రబాబు నాయుడు ముందు అంగీకరించలే. తెలుగుదేశం ఆఫర్ ఏంటి అంటే, బీజేపీతో మేము గెలిచినాక మీకే మద్దతు ఇస్తాం, బీజేపీతో సానుకూలంగా ఉంటాం, కానీ పొత్తు గురించి ఆలోచిస్తామన్నారు. ఎందుకంటే ముస్లిం ఓట్లు పోతాయి, మైనార్టీ ఓట్లు పోతాయని తెలుగుదేశంలో బాగా వ్యతిరేకత వచ్చింది. అప్పుడు బీజేపీ వినలే. మీరు తర్వాత మాకు మీరేంది వైసీపీ ఇస్తుంది మద్దతు, అదేమున్న తేడా? మా పార్టీ జెండా పెరగాలి, మా పార్టీ ఎమ్మెల్యేల జెండా పైన గెలవాలి, మా పార్టీ సింబల్ పైన గెలవాలి. ఎందుకు? మా పార్టీ పెరగాలి, ముచ్చట్లేదు. అది వాళ్ళని ఇప్పుడు తమిళనాడులో ఏం చేస్తున్నారు, నేను బీహార్లో ఏం చేస్తున్నారు, జేడీయూను తగ్గించేస్తున్నారు కదా. మహారాష్ట్రలో ఏం చేశారు శివసేన విషయంలో, జమ్మూ కాశ్మీర్లో పీడీపీ విషయంలో ఏం చేశారు, పంజాబ్లో అకాలీదళ విషయంలో ఏం చేశారు. ఇది దేశమంతా ఉదాహరణలు ఉన్నాయి కదా. అందువల్ల ఇప్పుడు కర్ణాటకలో జేడీఎస్ ఏం జరుగుతోంది? మరి బీజేపీ ఎందుకు చేస్తుంది? మిత్రపక్షాలతో కలిసి ఉన్న సందర్భం వచ్చినప్పుడు తన ఉనికిని పెంచుకుంటూ, తన అస్తిత్వాన్ని పెంచుకుంటూ ఉంటుంది కదా. అందుకే చూడండి, బీజేపీతో పొత్తు పెట్టుకున్న ఏ మిత్రపక్షం బీజేపీపై ఆధిక్యతను నిలుపుకోలేకపోయింది. జేడీయూ ఒకప్పుడు బీజేపీ కన్నా పెద్ద పార్టీ, ఇప్పుడు కాదు. మహారాష్ట్రలో శివసేన ఒకప్పుడు బీజేపీ కన్నా పెద్ద పార్టీ, ఇప్పుడు కాదు. మీరు గమనించండి. ఎందుకు? అది దట్ ఇస్ హౌ ద బీజేపీ వర్క్స్. తన పార్టీ పెరగాలి, పవన్ కళ్యాణ్ కూడా తన పార్టీ పెరగాలని కోరుకోవడం తప్పు కాదు. తెలుగుదేశం కూటమి ప్రాధాన్యత ఎంత ఉందో పార్టీ పెరగడం అంతే ప్రాధాన్యత కదా. అందువల్ల పవన్ కళ్యాణ్ వ్యూహం ఏంటి అనే ప్రశ్న, నా ప్రశ్న, మీరు అడిగిన ప్రశ్న నా 4 ప్రశ్నలు ఇవి. ఎస్ సార్. ఇక ఆంధ్రప్రదేశ్కు